చాలా కాలం మధ్యలో 10-15 రోజులు బ్రేక్ వచ్చింది. అమరావతి నుంచి సామాన్లు సరుకులతో ఇలా ప్రస్తుతం తాత్కాలికంగా ఖాళీ చేసిన కారణం చేత ఓ 10 రోజులు బ్రేక్ వచ్చింది. మన ఈకేటీఎస్ సర్వీసులో జ్యోతిష్ శాస్త్ర చక్ర పరిశీలనలో పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశాల్లో మరోది మనం చెప్పుకుంటూ ఉన్నాము. అప్పుడు ఏమిటి అంటే, చక్కగా వినండి, పాఠం బాగుంది. రవి అష్టక వర్గు మళ్ళీ మొదటి నుంచి అన్నట్టు రెండోసారి రిపీట్ అక్కర్లేదు. ఎంతవరకు చెప్పాను అన్నది. చంద్రాష్టక వర్గు చెప్పాను. కుజాష్టక వర్గులోకి వచ్చేటప్పటికి మేషంలో కుజుడికి మేషంలో ఉంటే 3 బిందువులని రాయాలి. వృషభంలో ఉంటే కుజుడు 2 బిందువులు ఉంటాయి. అదే మిథునంలో కుజుడుంటే 6 బిందువులు సమరాశి, చక్కగా స్ట్రాంగ్. కర్కాటకంలో కుజుడు నీచరాశి, శూన్యం, 2 బిందువులు ఉంటాయిట. అయితే అష్టక వర్గులు అనమాట. ఇది ఒక పెద్ద పాఠం కిందే ఒక టెక్స్ట్ బుక్ కింద చేశారు యూనివర్సిటీ వాళ్ళు. సింహంలో కుజుడుంటే 2 బిందువులు, కన్యలో 3 బిందువులు ఇచ్చాడు. అదే కుజుడు తులలో ఉంటే 5 బిందువులు. వృశ్చికంలో కేవలం కుజుడు ఎంతో స్వక్షేత్రం బలము, గత 2 బిందువులు మాత్రమే ఉంటాయి. అగ్నిహోత్రంలా కుజుడికి అంత ఉంటే ఇంకా మళ్ళీ తట్టుకోవడం కష్టం. ధనుస్సులో 4 బిందువులు. మకరంలోకి వచ్చేటప్పటికి కుజుడు 5 బిందువులు ఉంటాయండి. అదే కుంభరాశికి వచ్చేప్పుడు కుజుడు 0 బిందువులు, మీనంలో 3 బిందువులు. ఎవరైనా జాతక చక్రంలో కుజుడు కుంభరాశిలో ఉంటే వాళ్ళకి రక్త సంబంధీకులు అపకారాలు చెడులు చేస్తారు. తిండి తిన్నెవరు, మనశ్శాంతిగా ఉండనివ్వరు, ఆరోగ్యంగా బతకనివ్వరు, నిద్రపోనివ్వరు, నిప్పెట్టేస్తారు. అడుగు నుంచి నిప్పెట్టంటే మానసిక అశాంతి క్రియేట్ చేసేస్తూ ఉంటారు. ట్రబుల్స్ మనుషుల్ని చాలా హింస పెడతారనమాట, మానసిక శారీరకంగా. అది కుజుడు ఇచ్చేటువంటి అపకారం. అయితే కుజుడు కుంభరాశికి వ్యతిరేకం కాబట్టి శని కుజులు పరస్పర వేషణ వల్ల నా స్వజాతకంలో ఆ యొక్క నిలబడి కంట్రోల్ చేసి నిలబడి నా దారిని నేను ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా అభివృద్ధి మార్గంలో నా మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ బయటకు వచ్చేసాను. అది అభివృద్ధి ఏం పర్లే మోసపం. నెక్స్ట్ గురువు గారిని చూడాలండి. గురువుడు అనే వ్యక్తి అనే గ్రహం 6 బిందువులు ఉంటాయి. మేషంలో గురుడు ఎంతో మంచి. వృషభానికి 4 బిందువులు రాయాలి. అదే మిథునంలో గురుడు ఉంటే 5 బిందువులు. ఇదే జాతకం రాయడం కూడా వచ్చేస్తుంది ఈజీగా ఈ పాఠాల వల్ల. 6 బిందువులు. కర్కాటక గురుడు చాలా మంచి అండి, మకర గురుడు చాలా చెడు, తీవ్ర వ్యతిరేకత. నెక్స్ట్ 3 బిందువులు సింహానికి గురుడు, 5 బిందువులు ఉంటే కన్యలో 5 బిందువులు, 6 బిందువులు తులలో గురుడు శత్రురాశి 6 బిందువుల్లో ఉన్నాడంటే కావాల్సినంత శత్రువులు తయారవుతారు. వాళ్ళకి శత్రువులు అభివృద్ధికి అణచేస్తూ ఉంటారు, పైకి ప్రేమ కబుర్లు చెబుతాం. 3 బిందువులు వృశ్చిక రాశి గురుడికి, 4 బిందువులు ధనుసు రాశి గురువు గారికి. అదే గురుడు నీచపట్టాడు 5 బిందువులు మకరానికి. కుంభంలో గురుడు ఉంటే 6 బిందువులు సమరాశి, మీనంలో ఉంటే 3 బిందువులు. ఇలా ఒక గ్రహం ఒక్కో చోట ఉంటే అన్ని బిందువులు వేసుకుంటూ వెళ్ళడం అష్టక వర్గు పాఠం అన్నమాట. నెక్స్ట్ శనీశ్వరుడు 3 బిందువులు. మేషం నీచ అనుకున్నాం కదా, 3. వృషభానికి 3 బిందువులు, మిథునానికి 4 బిందువులు శని. కర్కాటకంలో ఉంటే శని 3 బిందువులు వేసేయండి. సింహంలో 3 బిందువులు, కన్యలో ఉంటే శనికి శూన్య బిందువులు. కుజుడికి కుంభం, శనికి కన్య శూన్య బిందువులు. అలా ఉండదు. కారకో భావనాశాయ అనకని మిత్రరాశి అయింది ఇక్కడికి. ఓకే, అదేమో శత్రురాశి అయింది కుజుడికి. ఆ వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. తులకి 5 శని, తులకి 5. అయితే అదే శని మకరంలో ఉంటే 6 చాలా మంచి అన్నమాట. వృశ్చికానికి 5 బిందువులు, ధనుస్సుకి 2 బిందువులు ఉంటాయి. తర్వాత మకరానికి 6 బిందువులు, కుంభానికి 3, మీనానికి 2 బిందువులు. ఈ విధంగా శని ఈ 3 అష్టకవర్గుల తర్వాత ఇంకొకసారి మధ్యాహ్నం ఇంకో